ఒక ట్రిప్ బోట్ అయితే అన్లోడ్ అయింది ఇసుక. నెక్స్ట్ మళ్ళీ రెండో ట్రిప్ అయితే వెళ్తుంది. చూస్తున్నారుగా ఇసుక అయితే 3 ట్రిప్పులు అయితే అవుతుంది లారీకి. చాలా ఫాస్ట్గా అయితే దింపాడు. అందులో ఉన్న వాటర్ అయితే ఆ రకంగా అన్లోడ్ చేస్తున్నారు 2 మోటార్లతోటి. బోట్ ఇసుక అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తారంట. ఇది చాలా లాంగ్లో కనపడుతుంది కదా, వైట్ కనపడే కాడికి బ్రిడ్జి అవతల కనపడుతుంది కదా చెట్లలో, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమంటున్నాను కానీ వెళ్ళకూడదు అంటున్నారు. ఓ పక్క నుంచి అయితే వర్షం అయితే వస్తుంది. గోదావరి అయితే మంచి ఉత్సాహంగా ఉంది. గోదావరిలో స్నానం అయితే చేస్తున్నాను నేను ప్రజెంట్. బ్రిడ్జి చూశారు కదా, ఆ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి. కింద రైలు వెళ్తే పైన వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా, అది రాజమండ్రి బ్రిడ్జి. అది పాత బ్రిడ్జి అంటారు. ఆ లాంగ్లో కనపడే మొత్తం పడవలే. వాటర్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. చూస్తూనే ఉండండి అలాగా. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను. మరి నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగ ఎవరిని అడగలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగే నన్ను కూడా కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నాకు తెలియని వీడియోలు అయితే ఏవో పెడతాను. అలాగని చెప్పి పనికిరాని వీడియోలు అయితే పెట్టను. మీరు ఇక్కడికి వచ్చి చూడాలంటే చూడలేరు కాబట్టి మీకు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నాను నేను. మీరు లైవ్లో చూసినట్టే ఉంటుంది. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా తీసుకొస్తారో అని అనుకుంటారు కదా. ఇంతకుముందు అయితే మనుషులు లోడ్ చేసేవాళ్ళంట. రోజుకి ఒక బోట్ అయితే లోడ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు అలా కాదు. ఆ పైన కనపడుతుంది కదా పైపు, ఆ పైపులోంచి ఇసుక వస్తుంది. ఈ పైపుని కింద వాటర్లో ఇసుకున్నా కాడ వాటర్లో దింపుతారు. దింపి పైన ఇంజిన్ అయితే వేస్తారు. మోటార్ వేస్తే దాని ద్వారాగా ఇసుక అయితే అందులో లోడ్ అవుతుంటుంది. ఆ పైపు ద్వారా ఇసుక వస్తుంది. ఆ చిన్న పైపులు ఉన్నాయి కదా, పచ్చ పైపులు, ఆ పైపులో నుంచి వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంటుంది. ఆ ఇసుక అందులో మినిమం ఒక 4 బళ్ళు లోడ్ అయితే అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే ఉంది లోడింగ్. ఇంతకుముందు మనుషులు చేసేవాళ్ళు, ఇప్పుడేమో పైపులు వచ్చినాయి. మోటార్ల ద్వారా తీస్తున్నారంట ఇసుక. మనకి తెలియదు కదా. ఇక్కడ అడిగితే చెప్పారు ఎలా లోడ్ చేస్తారు ఏంటనేది. మనం దగ్గరికి వెళ్ళి అయితే చూడలేము, చాలా దూరాన్ని ఉంటుంది కాబట్టి లోడింగ్ కనపడదు మనకి. ఇసుక చూసారు కదా, చాలా బాగుంది ఇసుక. ఇసుక చూస్తుంటే తినాలనిపిస్తుంది. తినేదైనా బాగుంది. తినేది చాలా లాంగ్లో కనపడుతుంది కదా. కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. బోటు స్టార్ట్ చేసుకుని వెళ్తారంట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చే బోట్లో వీడియో అయితే తీసి పెడతాను. కంపల్సరీగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.